ఏంది ఏమంటావు చెప్పు, చెప్పమ్మా ఏమంటావు చెప్పు. సరే తమ్ముడు, ఇదన్నీ మా ఆయనకి చెప్పకండి. ఆహా మా ఆయన గుండె పగిలి చచ్చిపోతాడు. మంచిగా వస్తావా రా దెబ్బలు తింటావా? చెప్పడానికి నాకెవరు అసలు? వస్తావా దెబ్బలు తింటావా? నాకు చెప్పడానికి మాట్లాడు. సరే తమ్ముడు, తీ, తీ, చెయ్యి తీ. వద్దు. తీసుకోవాలి మొత్తం వదలకండి. ఎందుకు చెయ్యి. ఎంత వాయిల్లా మంచి మర్యాదకి లుంగి మొత్తం లుంగి గుంజి వాడతాం కదా. సైలెంట్ కావాలి. లేదు తమ్ముడు. నువ్వు ఆడనే ఉండి నువ్వు ఎట్లయినా వస్తావు, నువ్వు బయటికి నువ్వు నీ అంతలు నువ్వే బయటకు వస్తావు. అది కూడా చూస్తావా? నువ్వు నీ అంతలు నువ్వే బయటకు వచ్చేలా చేస్తా, చూస్తావా? ఆడ నుంచి నీ అంతలు నువ్వే బయటకు వస్తావు నా దగ్గరికి. నేను అడిగి రావాల్సిన అవసరం లేదు, నువ్వే నా దగ్గరకు వస్తావు. అర్థమవుతుందా? అప్పుడు సిమ్ ఉందని వచ్చావు. అవును వచ్చినా, అవును సిమ్ ఉందని రాలే, నేను సిమ్ గురించి రాలే. లేదా అని చెప్పి చూడండి. ఏమవుతుంది కాదమ్మా, నీకు నీ మొగుడు ఉన్నాక నువ్వు పెట్టుకోవడం ఎక్కువ మాట్లాడుతావు. మొగుడు ఉన్నాక ఇట్లాంటి సంబంధం పెట్టుకునే కాకుండా తమాషాలు అవుతున్నాయా? అప్పుడు మెల్లికి వచ్చావు సిమ్ అనే, సిమ్ ఉంచేసాను అక్క కొద్దిగా నెలుగుతాను అన్నావు. మళ్ళీ ఇప్పుడు వచ్చావు మళ్ళీ. నేను సిమ్ కోసం రాలేదమ్మా, సిమ్ కోసం రాలేదు. మీ ఆయన పంపించుండు, ఇలా అయినా పంపించు. మా ఆయనకి ఫోన్ చేయి. ఇలా అయినా అలాగే దుబాయ్ లో నీకెలా పంపించాడు? నాకు ఫోన్ చేసి చెప్పు ఇట్లా నా పిల్లం ఇట్లా ఒక వేస్ట్ సుల్లిగాంతో తిరుగుతుంది, ఆ లౌడేకే బాల్గాడు ఆ ఇంట్లో ఉన్నాడా లేదా, ఉంటే అని గుద్ద బాల్ వచ్చి ఈ లోపలికి ఎందుకు దూరేవరా? దగ్గర నువ్వెలా దూరావు? అది అన్నారు, నువ్వు విన్నావు, నువ్వు వచ్చావా? అవును జోష్ అంతా తిప్పుతావా? పీకుతారా? అవును పీకుతాం, చేస్తాం. నీకు ఏం చేయాలో నీకు అదే చేస్తాం. నువ్వు చేసేది ఏం లేదు. బయటికి ఎంత ఉరుతాడో. మంచి మర్యాద అమ్మా, నీకు మంచిగా చెప్తున్నామ్మా, నీకు మంచిగా చెప్తున్నా. నేను నీతో మాట్లాడతాను, నీకు మంచిగా చెప్తున్నా. మీ ఆయన దుబాయ్లో నీకోసం కష్టపడుతున్నాడు, నువ్వు ఈ విధంగా ఈయనతో చేయడం తప్పు. నీకు సరుకులు వేస్తున్నాడు, నీకు నెలకి డబ్బులు పంపిస్తున్నాడు, నీకు రూమ్ రెంట్ కడుతున్నాడు. ఇవన్నీ చేయంగా నువ్వు ఈయనతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావు. అది 100కి 100 రూపాయలు తప్పు. మంచి మర్యాద ఇడిపోతే మంచిది. అన్నీ చేస్తున్నాక కూడా నువ్వు ఈ విధంగా చేసుడు చాలా తప్పు. మరి నా కోరిక వాళ్ళు తీరుస్తారు. ఏం కోరికలు? ఏం కోరికలమ్మా? మరి మా కోరిక నాకు ఉంటది కదా. అన్ని చేసిన తర్వాత మరి అవునమ్మా, ఇప్పుడు పర్మనెంట్ ఉండడానికి పోలేదు కదా, వస్తాడు కదా, ఆగాలి కదా. వస్తాడు కదా మీ ఆయన, పోలేదు కదా. పిల్లల్ని కూడా కనకుండా పోయిందంటే వచ్చినాక మొత్తం మీతోనే ఉందామని కదా. ఎంతో కొంత డబ్బులు సంపాదించి ఇక్కడికి వచ్చి ఒక సొంతిల్లు కొనుక్కొని నీతో హ్యాపీగా ఉందామని పోయిండు కదా. ఆయన ఏమి అక్కడ వేరే సంబంధాలు ఏం పెట్టుకోలేదు కదా. మరి నువ్వు ఎందుకు ఇక్కడ ఎన్ని సంబంధాలు పెట్టుకున్నావు? ఎన్ని రూల్స్ లాగుతున్నావే, అక్కడ ఆడేం చేస్తున్నాడు నువ్వు చూసావా? సంబంధం ఉందో నువ్వు చూసావా? నువ్వు చూసినావా? మరి నువ్వు అతను చూసారా? నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు చూస్తావు చూసి కాబట్టి మాకు చెప్పిండు వాళ్ళ. అక్కడ కూడా ఎవడో చేసి ఉంటాడు, మీరు చూసారా? మీరు అది చెప్పగలరా? ఎవరు అలా ఆయన గురించి? సరే ఆయన గురించి మాకు మొత్తం తెలుసు కానీ చెప్పు ఫస్ట్. అవన్నీ మాట్లాడుతున్నావు. దుబాయ్ నువ్వు దుబాయ్ పోయావా? పోయినా రాబాయ్, నీకు ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ లొల్లి చేసుకుని ఇద్దరు లొల్లి చేసుకుని ఫ్యామిలీ ముందు ఇక్కడ లొల్లి చేస్తారా మీరు? ఫ్యామిలీ బలిసినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన వదిలేస్తావా వదిలేవా? చెప్పమ్మా, ఆయన వదిలేస్తావా వదిలేవా? వదలను. దుబాయ్లో ఉన్న ఆయనకు విడాకులు ఇస్తావా? లేదు. ఎందుకు ఇవ్వవు? ఈయనతో ఉన్నావు కదా, ఈయనతోనే ఉండు. ఆయన కావాలా ఈయన కావాలా? అవాలు పోవాలి, రెండు కావాలంటే ఈయన కావాలి. ఇంట్లోకి రెంటలు ఇంట్లో అవసరాలు ఇవ్వడానికి ఒకరు కావాలి. మంచి మర్యాదగా ఏదైనా ఒకటి చూస్ చేసుకో, ఈయన లేకపోతే ఆయన. ఈయనతో ఉంటా అంటే ఉండు, మాకు సంబంధం లేదు. ఆయనకి డివోర్స్ ఇచ్చేసి ఉండు, అంతే. ఇద్దరితో ఉంటా.
ఇద్దరితో ఉంటా. పో, మీరు ఇంటి నుంచి పోండి. ఏం పోము, ఈ నుంచి అది పోనే పోము. ఆ. నువ్వు బయటికి రా బాయ్, నువ్వు బయటికి రా, నీతో పని ఉంది, బయటికి రా, బయటికి రా. అసలు నువ్వు నన్ను రమ్మని ఈమెతో చెప్పి ఇట్లా దాని పని ఏంది? మీరు రమ్మని చెప్పడానికి మీరెవరు అంటున్నా. మేమా ఆ, చుట్టాలం. ఏ చుట్టాలు? యాడు చుట్టాలు వచ్చారు? వాళ్ళకి చుట్టాలం. ఎవరికి? వాళ్ళకి అసలు మీకు ఎవరో తెలియదు, మీకు ఎవరో చుట్టాలు అయ్యారు. మా బాబాయ్ తెలుసా మీకు? మా బాబాయ్ వాళ్ళ హస్బెండ్. ఎవరు తెలుసా ఇద్దరు? వాళ్ళ హస్బెండ్ మాకు చుట్టాలు అవుతాడు. వాళ్ళు లేనప్పుడు వీళ్ళకి వచ్చారు ఇంటికి. ఆ? ఆయన పంపించినారు. ఎవరు పంపించారు? మీ ఆయన. ఆ. మీ ఆయన ఉన్నాడు, మరి నాకు ముందు చెప్పొచ్చు కదా. నీకు ఆల్రెడీ తెలుసు అలా అయిన ఉన్నాడు అని. తెలుసు కానీ వాని నువ్వు తమాషాలు కాకాలు తెంగకు, చేయకుండా. నువ్వు తమాషాలు తెంగకు, దా బయటికి రా, ఏ, మాటలు కరెక్ట్ బయటికి రా, ఏ బయటికి బయటికి రా, రా. బయటికి రా, ఆ? బయటికి రా. చేతి తీసి మాట్లాడు, బయట దూరం నుంచి బయటికి రా మాట్లాడు. బాయ్, ఏయ్, దూరం నుంచి మాట్లాడు బాయ్. బయటికి రా అని చెప్పి. బయటికి పోండి. ఎందుకు వాళ్ళమ్మా మేము బయటికి వెళ్ళి? నువ్వు చేసే తమాషాలు చేసుకుంటా అన్ని దా బయటికి రాను, దా బయటికి రా. మీరు బయటికి పోండి. గట్టిగా బయటికి హోము మేము. హోమ్ అంటే హోము. మరి ఇక్కడ ఇలా గొడవట ఆడుతుందా? చేస్తాం గొడవ. నువ్వు చేసే లెక్క కరెక్ట్ కానీ మేము గొడవనే చేస్తున్నాం మరి. నువ్వు వేసే లెక్కలు ఏమైనా మంచిగా ఉన్నాయమ్మా? మేము గొడవ చేస్తున్నాం అంటారు. నువ్వు వేసే లెక్కలు ఏమైనా మంచిగా ఉన్నాయా? అది మా ఇష్టం. అది మీ ఇష్టము. ఆహా. ఇది కూడా మా ఇష్టం. దా, ఇది కూడా మా ఇష్టం. మంచిగా వస్తావా రావా? దెబ్బలు తింటావా? సీదా చెప్పు, ఫోన్ పట్టుకో. మంచిగా వస్తావా రా? దెబ్బలు తింటావా? నువ్వు చెప్పడానికి నాకెవరు అసలు? వస్తావా? దెబ్బలు తింటావా? నాకు చెప్పడానికి ఆ? ఏయ్, దూరం నుంచి మాట్లాడు. కొట్టి కొట్టి పెడతా. కొట్టి కొట్టి కూడా ముందు దూరం పెట్టు. దూరం ఇక్కడ. ఏయ్, ఇదేంటి ఈ కథ? ఈ లొల్లి అయింది. ఆ, ఇది ఎవరు? మళ్ళా ఆ? బయటికి రా. ఈ లొల్లి ఎవరో అయింది. నాకు తెలియదు. తెలియనప్పుడు గంటలకు కంప్లైంట్ ఇస్తాను చెప్పు. ఏం భయపడుతుంది ఏంటి? ఇచ్చుకో, ఆ? ఎప్పుడో చెప్తా. దేని గురించి? బాయ్, ఇది ఇట్లా అయితే వెళ్ళాడు, ఇది ఇట్లా అయితే వెళ్ళాడు. ఆ. కంప్లైంట్ చెప్పుకో. ఫోన్ చేస్తాను. చేయి, చేయి. అసలు ముందు వెళ్ళగొట్టు. చెయ్యి, పోలీసులకు ఫోన్ చేయి. మీరు పోండి. డేట్ వచ్చి నేను పోలీసులకు ఫోన్ చేయి. కూర్చొని నా మీద కూర్చున్నంత పరిస్థితి. బండు కూడా నీ ఇంట్లో ఏం చేస్తావు చేసుకో. బండు కూడా అర్థమవుతుందా? సరే తమ్ముడు, తీ, తీ. చేయి, తీ. ఎందుకు తీయాలి చెయ్యి? వద్దు. గుంజు బాయ్. అని గడవలిప్పి తీసుకోవాలి మొత్తం. అర్థమవుతుందా? వదలకండి. ఎందుకు గుంజుడు? చేయి. ఎంత బాయ్? ఎంత వాయిల్లా మంచి మర్యాదకి లుంగి మొత్తం బయటికి గుంజి వెళ్తావా? వారేంటి? లుంగి గుంజి వాడతాం కదా. లే. సైలెంట్ కావాలి. లే, తమ్ముడు. నువ్వు చేస్తుంది తప్పు, మళ్ళీ తమాషాలు దిగుతున్నావు ఇక్కడ. నీ తమాషాలు చేసింది ఎందుకు? తప్పు కదా. ఒక రూమ్ లో వచ్చి దూరిపోయి అంగాలు చేస్తారు. ఆ? మాట్లాడే విధానం ఇదేనా? ఆ. నువ్వు వింటున్నా మాట్లాడుతుంటే? ఆ? నువ్వు వింటున్నావా? ఏంటండి? ఏంటంటే? నువ్వేం మంచి పని చేస్తున్నావు, నువ్వు మంచి పద్ధతితో నీకు ఉంటున్నావు. మంచి చేస్తాను. నువ్వు నీ పెళ్ళంతో ఉంటే మేము వచ్చి నీకు చేస్తున్నాం, నీకు దౌర్జన్యం నీకు చేస్తున్నాం. దానికి సంబంధం ఏంటి? ఆ? ఆ. ఈమెకి నాకు సంబంధం లేదు, ఆ. వీళ్ళ ఆయనకి నాకు సంబంధం ఉంది. మీ ఆయన వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పు, లేకపోతే వాళ్ళకి మాట్లాడమని చెప్పు. మధ్యలో మీరే మాట్లాడమని చెప్పాలా? ఆ. ఒక్క నిమిషం రా. ఆయనకే ఫోన్ చేస్తున్నా. ఫోన్ చెయ్యి. బాయ్, నీ ఫోన్లో ఆయన నంబర్ పంపిస్తావు. వేషాలు ఎవరేస్తారో తెలుస్తుంది నాకు. తెలుస్తుంది. మీరు చేస్తారు. రాదు తెలుస్తుంది నాకు. సరే 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 బాయ్, సరే. ఏంది సరే సరే? అలా ఆయనకే ఫోన్ చేస్తున్నా. సరే, ఫోన్ చేయకండి తమ్ముడు. ఎందుకు సరే, చేద్దాం? సరే. ఎందుకు చేద్దాం? చేయి, చేయి. ఎందుకు చేయొద్దు? ఇప్పటిదాకా ఎందుకు? చేయి. బాయ్, కాలింగ్ అని వస్తుందా? ఎందుకు చేద్దామా? వద్దు, వద్దు. కాలింగ్ అని వస్తుంది, పట్టుకో. నెట్ ఆఫ్ ఉంది ఆయన, పట్టుకో. ఎందుకు ఎందుకు భయపడుతున్నామా? ఎందుకు భయపడుతున్నామా ఇప్పుడు? సరే, చేయకండి. సరే. ఎందుకు భయపడుతున్నావు? చేస్తా కదా, మీ ఆయనతో మాట్లాడతాం. చేయి, ఫోటో చేయి. వీడియో కాల్ చేయనా మీ ఆయనకి? ఇట్లా ఆయన లుంగి మీద ఉన్నది, మీరు ఇట్లా చీర ఇట్లా మీద ఉన్నది చూపించమంటావా మీ ఆయన ఫోన్ సరే, చేసి? సరే. తప్పు ఏంది సరే అయిపోయింది, సరే? చేయి. ఏంది సరే సరే అమ్మ? ఏంది తప్పు ఏంది సరే అయిపోయింది సరే? ఏం అమ్మా? తప్పు అయిపోయింది? తప్పు చేసినాక నువ్వు మళ్ళీ తప్పు చేసి మళ్ళా తమాషాలు చేస్తున్నావా? ఇట్లయితే కాదే, నువ్వు బయటికి వెళ్ళు. ఇట్లయితే తిన్నాడు. సరే, బయటికి వెళ్ళవుగా. ఎల్లోగా బయటికి రా. పోను. ఎల్లోగా. లే. నువ్వు ఏమే వైఫ్ అండ్ హస్బెండ్ కదా? ఆ. ఆ? ఆ, రైట్. ఏమైనా చేసుకో. సరే సరే ఏమైనా చేసుకో. షేప్ చేసిన డ్రామా కాదు మీది. సరే 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 బాయ్, సరే బాయ్, సరే బాయ్, సరే.
లైవ్ చూపించి అదే 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 లైవ్ ఇగో ఆ? ఇగో ఇలా కనిపిస్తుందా ఆ, ఇలా కనిపిస్తుందా అంటున్నా ఆ, ఈ కెమెరా అర్థమవుతుందా ఆ. లేదు, కనిపించలేదు. ఆ? నీకు కనిపిస్తలేదు కదా లేదు. ఆ? ఆ. ఇందులో ఏం కనిపిస్తలేదు కదా నీకు లేదు. ఏం కనిపిస్తలేదు కదా నేను కనిపిస్తున్నానా ఇంట్లో ఆ? నేను కనిపిస్తున్నా కదా కనిపిస్తున్నా. రైట్ నువ్వు వీడికి వచ్చి ఏమేం చేసినావు ఉం. ఏం తమాషాలు తెంగినావు మేమతో వచ్చి ఏం చేసినావు మీరిద్దరు కలిసి ఏం చేసిర్రు మీరిద్దరు కలిసి బెడ్ మీద ఏం చేసిర్రు ఆ. ప్రతి ఒక్కటి నాకు తెలుసు తెలిస్తే ఏం పీకుతావు? ఏం తెలిస్తే ఏం బీక్తాను కదా ఆ. తెలవడమే కాదు ఆ. నేను నువ్వు ఏం చేసినావు ఏం అనేది చేసుకుంటే చేసుకో. ఒక నిమిషం ఆగు ఆ. నువ్వు ఏం చేసినావు అనేది ఆ. నేను ఇంతకు ముందుకు వచ్చినా అని చెప్పేసి చెప్పిందా ఆ. చెప్పింది కదా ఆ, సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు తెలియదు చెప్పు. ఆ. నేను తెలుస్తుంది నీకు నువ్వు ఏం చేయడానికి వచ్చినానో తెలుస్తుంది నీకు ఆ. నేను నీ ఇంట్లో కెమెరా పెట్టడానికి వచ్చిన తమ్ముడు కెమెరా ఎందుకు ఏ కెమెరా? ఆ? ఏ ఏ కెమెరానా ఆ. ఏ కెమెరానా ఆ. ఇవి చూడు అమ్మా ఈమె చూడు భయం భయమవుతుంది ఆ? అప్పుడే. ఏ కెమెరా? ఏ కెమెరానా ఆ. నేను ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టిన ఆ. సీక్రెట్ కెమెరా మీరేం చేసి ఇది ఎక్కడ? అంతా షూట్ ఏది? అయిపోయింది. ఎక్కడనా ఆ. ఎక్కడనా ఆ. అగో అక్కడ ఏది ఏది మాకు అక్కడ ఏది? ఆ కనిపించలేదు. రాడ్ ఉందా మీకు కనిపించదు అది చిన్న కెమెరా సీక్రెట్ కెమెరా ఎందుకు తమ్ముడు పెట్టావు? ఎందుకు ఏం చేసి అంతా రికార్డ్ అయింది. అంతా రికార్డ్ అయింది మరి నువ్వు ఏం నేర్చుకున్నావు. చేసినావు నీ రాసలీలలో నీ శృంగారం అంతా బయట పడుతుంది ఇప్పుడు బిడ్డ ఎందుకు పెట్టావు కెమెరా? ఆ? ఇప్పుడు వస్తున్నా బయటికి కదా. అక్కడ నిలబడు పో నిలబడు 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 అలా నిలబడు అలా నిలబడి మాట్లాడు అలా నిలబడి మాట్లాడు. ఎందుకు సారీ ఏమనుకుంటున్నా? ఏంది ఏంది ఆ. ఏంది ఇక్కడ వెళ్తాం రోడ్ తెలుసు నేను రాను తెలుసా? నాకు ఎదిగించడానికి ఇలా చేసావా? యాక్టింగ్ చేస్తున్నావు యాక్టర్ నీకు ఉంది బిడ్డ నీకు నువ్వు ఇక్కడ ఉంది. తమ్ముడు, ఏం please తమ్ముడు తమ్ముడు. ఏం తమ్ముడు ఏంది? ఏం తమ్ముడు నువ్వు ఏమన్నావు నువ్వు ఎన్ని తమాషాలు తమ్ముడు. తెగినావు? తమ్ముడు. ఏందమ్మా ఇప్పుడు ఏం తమ్ముడు, తమ్ముడు? తప్పు అయిపోయింది. Please, తమ్ముడు, please. కెమెరా Please. నీ కెమెరా చూపించాలి అంతేగా Please, నీ కెమెరా చూపించాలి అంతేగా తమ్ముడు delete చేసావా? ఎందుకు చేయాలి delete? డిలీట్ చేయాలి ఎందుకు చేయాలి తమ్ముడు. delete? మీ అక్కలాడదాన్ని కదా నేను. ప్లీజ్ తమ్ముడు. అక్కడ లాంటి అక్కడ లాంటి వాళ్ళు ఇట్లా చేస్తే చంపేస్తాను నరికేస్తాను ఆగు. తమ్ముడు జరుగును జరుగు వద్దు కూర్చొని మాట్లాడు. ప్లీజ్ ప్లీజ్ నేను నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తాను ప్లీజ్ తమ్ముడు. ప్రతి ఒక్కటి ఇగో ఇంకొకటి డిలీట్ చేయి. డిలీట్ ఇంకొకటి నువ్వు వచ్చినప్పటి నుంచి ఇగో ఆడియో కూడా రికార్డ్ అవుతుంది ప్లీజ్ తమ్ముడు. ఆడియో కూడా ఏం రికార్డ్ మాట్లాడినావు నువ్వు? ఏం తమాషాలు చేసినా ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది క్షమించాలా ఇదో నేనైతే ఉండను నేనైతే ఉండను తమ్ముడు. సరే నువ్వు కూర్చో నువ్వు ఉండక నువ్వు కూర్చో Please. నువ్వు కూర్చో కూర్చో భయ్ నువ్వు కూర్చో కూర్చో ప్లీజా మంచిగా నాలుగు ఇల్లు తాగేటియేనా చెప్పు ఇప్పుడు చెప్పు భయ్ ఇప్పుడు ఏంది చెప్పు ఇప్పుడు ఎగురుతలే మళ్ళీ ఇప్పుడు Delete చేయి. అప్పటి నుంచి నువ్వు పుల్ అయినావు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ పిల్లి అయినావు తమ్ముడు మరి ఇలా కానీ నాకు తెలియదు కదా అలా ఆయన మరి ఇది అదే అని తెలియకుండా నాకు పిలిపించింది. ఆహా నిజం నిజం చెప్పు ఆమె పెళ్ళి అయిందని తెలియదా నీకు నిజం నిజం చెప్పు ఒప్పుకో నిజం ఒప్పుకుంటే మంచిది మంచిగా చెప్పు. పెళ్ళి అయిందని తెలియదా నీకు తెలుసు ఆ? తెలుసు మరి ఇందాక ఏమన్నా తెలియదని చెప్పేశావు ఏదో అని తెలియక తెలియదా అని ఎట్లా అన్నావు ఏదో తెలియదు కదా అని తమ్ముడు. తెలియదని ఎట్లా అన్నావు భయ్ నువ్వు తమ్ముడు ఒక్కసారికి ఆ? కెమెరా ఉందని చెప్పగానే నీకు కూర్చోబడ్డదా ప్లీజ్ చెప్పు కెమెరా ఉందని చెప్పగా నీకు కూర్చోబడ్డది ఆ? ఏందమ్మా ఏంది నువ్వు చేస్తుంది కరెక్ట్ ఏమన్నా కరెక్ట్ లేదు. ఆ? కరెక్ట్ ఇలా లేదు. చేస్తావు కరెక్ట్ కాదు. నేను రాను కదా. ఆ? కరెక్ట్ కాదు కెమెరా పెట్టేవాళ్ళు నాకు తెలియదు. ఆహా, అంటే కెమెరా పెట్టామని తెలియదు ఒకవేళ తెలిస్తే ఏం చేయకపోతుండే మీరు మాకు ప్రూఫ్ దొరకకపోతుండే మీ ఆయనకు చూపించడానికి మాకు ఒక ఎవిడెన్స్ ఉండకపోతుండే మీ ఇద్దరి మీద కేసు పెట్టడానికి మాకు ఎవిడెన్స్ ఉండకపోతుండే ఇద్దరి మీద కేసు పెట్టేసేద్దాం భయ అయిపోతుంది Please. ఆల్రెడీ ఆడ హస్బెండ్ ఉండగా ఈ విధంగా చేస్తున్నారు Delete చేద్దాం. ఎందుకు చేయాలి delete? బతిమాలుతుర్రు. ఇప్పుడు ఎందుకు అప్పటి నుంచి నువ్వు ఎగిరి నువ్వు నన్ను కొట్టడానికి వచ్చి నువ్వు మొత్తం ఏదో తెలియక తప్పు చేశాను తమ్ముడు ప్లీజ్ తెలియక తప్పు చేసినావా Please. తెలియక తప్పు చేసినావా తెలియక తెలిసేసాను. తెలియక తప్పు చేసినావా నీ ఏజ్ ఎంత అన్నా కాలు పట్టుకోండి. నీ ఏజ్ ఎంత అన్నా 45 45 45 సంవత్సరాలు నీకు గుద్ద కింద పెళ్ళైందా నీకు నా పెళ్ళి అయింది. అయింది కదా నీకు వైఫ్కి పెళ్ళి తెలుసా? నీ వైఫ్కి తెలుసా ఇట్లా చేస్తున్నావు తెలియదు అయితే తెలుస్తుంది ఇప్పుడు తెలుసు, అది కూడా తెలుసు. నేను చెప్పకండి కాదు మేము చెప్పాము సరిపోదు. మేము చెప్పాము మీ వైఫ్కి మేము చెప్పాము మేము ఏం చేస్తాం తెలుసా ఇదంతా తీసుకుపోయి యూట్యూబ్లో పెడతా పట్టకు ప్లీజ్ సార్. ప్లీజ్ ఆ. మన కాలు పట్టుకోండి. మీ వైఫ్కి మేము చెప్పాం మీ వైఫ్కి మేము చెప్పాం మేము ఏం చేయాలో అది ఏం చేస్తాం చేయొద్దు ఏం చేయొద్దు ఏం చేయొద్దా please. ఏం చేయొద్దా Please. ఏం చేయొద్దా తమాషాలు దింగుతున్నా అర్రలే Please.
తప్పు అయిపోయింది, ఒక్కసారి క్షమించండి. చేసే తమ్ముడు మీ మీ అక్కలాడదాను కదా. మా అక్క వద్దమ్మా, నువ్వు మా అక్కలాంటిదాను అని అసలు అన్ననే కదమ్మా. అసలే నాకు అర్థమవుతుందా? ప్లీజ్ ఇదంతా మీడియాలో పెట్టి ఒక్కసారి మొత్తం వైరల్ చేస్తే చక్కగా అవుతారు వీళ్ళు. ఇక్కడ నుంచి ఉండను, సరేనా? ఇది ఇప్పుడు ఈ బయట పడ్డది కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. ప్లీజ్ ఒక్కసారికి నాకు చేసే అవకాశం ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ మొగుడు? 2 సంవత్సరాలు అయితే ఎప్పుడు వస్తాను నీ మొగుడు? మళ్ళీ ఈ సంవత్సరంలో వచ్చేస్తాను నీ మొగుడు. ఈ సంవత్సరం వరకు కాంట్రాక్ట్ ఉంది, 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ అని చెప్పి వెళ్ళిండు. ఈ సంవత్సరం ఎండింగ్లో వచ్చేస్తాడు డిసెంబర్లో. అప్పటిదాకా ఆగలేవా? ఎప్పటి నుంచి నడుస్తుంది మీ ఇద్దరికి? అది చెప్పు నాకు ఫస్ట్. ఎప్పటి నుంచి నడుస్తుంది? ఎప్పటి నుంచి నడుస్తుంది చెప్పు. సంవత్సరం అయింది. ఎట్లా పరిచయం ఏమి నీకు? ఒకటే దగ్గర డ్యూటీ. మాట్లాడు గట్టిగా గట్టిగా ఉరినోగా ఇప్పటిదాకా గట్టిగా ఉరినో కదా, గట్టిగా మాట్లాడు. ఒకటే దగ్గర హాస్పిటల్లో డ్యూటీ చేస్తాడు. నువ్వు సెక్యూరిటీ గార్డ్, ఈమెం చేస్తుంది? స్వీపర్. ఈమెతో నువ్వు హాస్పిటల్లో బాగా నడిపించినావు. వీడికి సీది ఇంటికే వచ్చేసినావు. ఎవడు అడిగేటోళ్ళు లేడు మీకు. ఓడి అయినా మీకు ఈ రూమ్ ఓడి రెంట్కి ఇచ్చింది మీకు. ఉన్నాడు ఓనర్కి చెప్పి ఖాళీ చేయించి పాడదగితే చక్కగా అవుతుంది. తీసుకో, ఇంట్లోనే పెట్టుకోమని. మీ ఇంట్లో తీసుకో, మీ ఇంట్లో తీసుకో అన్న. పెట్టుకో, అక్రమ సంబంధం కాదు. నువ్వు లైక్ ఏమనంటే నువ్వు ఇంకా అందరికి తెలిసేలా పెట్టుకో. అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకోవడం? జరిగింది జరిగిపోయిందా కాదమ్మా? నువ్వు 1 సంవత్సరం ఆగలేవా? నువ్వు సంవత్సరం నుంచి నడిపిస్తున్నావు ఇది. నువ్వు నీకు ఎప్పుడు అనిపించలేదా నీ మొగునికి మోసం చేస్తున్నావు అన్న? అనిపించి కూడా ఎందుకు చేసినావు మరి తప్పు? చెప్పు, ఎందుకు చేసినావు అమ్మా? తప్పు ఎందుకు చేసినావు? డ్యూటీ చేస్తే తప్పు చేస్తావా? చెప్పు, డ్యూటీ చేస్తే తప్పు చేస్తావా? లేదని చెప్పొచ్చు కదా. ఆమెది చెప్పేది, నువ్వేంది ఆమెకు చెప్పేది? ఆమెకు తెలవాలి ఆమె తప్పు. నేను వదిలేయటం బిడ్డ, నేను అస్సలు వదిలేయటం. నిన్ను తీసుకొని పోయి ఒక రౌండ్ వేసుకొని నేను వదిలేయడతా. ప్లీజ్ ఇంత ఎగిరిను ఇప్పటిదాకా నీ పని అవుతుంది. ఆడ కూర్చో. ఇప్పుడు ఏమన్నా బయట కూర్చో, ఇలా కూర్చో. నువ్వు ఎంత బతిమలాన్నా కాని పని అర్థమవుతుందా? ఒక్కసారికి అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఒక్కసారికి అవకాశం ఇవ్వాలా? మీ పిల్లానికి పంపించి, అదే ఇలా పిల్లానికి పంపించేద్దాం మనము. ఇలా మీ పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లలకు కూడా పంపించేస్తా. బాయ్, ఆయన ఫోన్ నీ దగ్గర ఉండే ఇందాక. ప్లీజ్ ప్లీజ్ పెట్టినాం. ప్లీజ్ ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ ఆగు అన్న, దండ పెడతానన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, మీ కాలు పట్టుకుంటున్నా. ఈ తప్పు నువ్వు పెద్దోని, నువ్వు కాళ్ళ దగ్గర పడకు. నువ్వు పెద్దోని. సరే, తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నేను మరి ఇక్కడ రాను. నేను దీంతో సంబంధం పెట్టుకుని ఏదమ్మా నువ్వేమంటావు? ఇక్కడ నేను రాను. ఏమంటావు? రాను. ఏం సరే తెలిసింది. ఆయన లాస్ట్ ఛాన్స్ ఇవ్వమంటారు. మళ్ళీ నువ్వేమంటావు చెప్పు. సరే తమ్ముడు, ఈ ఒక్క ఛాన్స్ నాకు వదిలే. వద్దు లో అక్క లో కాలమే. ఇగో తప్పు చేసేంత వరకు దొరికినాక దొంగ, అంతేనా? ఏదో అయిపోయింది సార్, ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ నేను ఉన్నాను. నేను ఇక్కడ రాను అని ఈ తప్పు మళ్ళీ చేయను. చేశాను అనుకో, మీరు ఏడ్ చేసి దానికి కాదు. నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడైతే నేను ఇంట్లో కెమెరా పెట్టినా, ఒక నిమిషం, నేను ఇప్పుడైతే ఇంట్లో కెమెరా పెట్టినా, నాకు తెలిసింది. నాకు తెలియకుండా మీరు ఓయోలకి హోటల్లోకి పోయి చేసుకుంటా. మీరు ఎక్కడ చూసినా మీరు చూడండి, ఎక్కడ కనిపించినా మీరు అక్కడే నా ఏడ్ చేసి మీరు దానికి ఎగిరి. ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ మాకు ఉండేది ఇక్కడ శ్రీరామ్ నగర్. ఎక్కడ? ఆంధ్రానా మీది? ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం. మీరు కూడా ఆంధ్రానేనా? ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం. వాళ్ళు పని చేసుకునేటోళ్ళు మరి ఇట్లాంటి సంబంధాలు పెట్టుకోవడం ఇంతవరకు కరెక్ట్ అమ్మా చెప్పు? తెలియక చేసినావు. చిన్న పోరన్మా నువ్వు, తెలియక చిన్న పోరన్మా నువ్వు. ప్లీజ్ ఎందుకు ఇవ్వాలి నీకు? అరే నీకు అవకాశం ఇచ్చి వేస్ట్ బై, నీకు చెప్తున్నా కదా. నీకు ఒక శిక్ష అనేది పడాలి, నీ పిల్లానికి తెలవాలి. నేను మళ్ళీ ఒక మాట నువ్వు ఇప్పుడు వచ్చి రుబాబ్గా మాట్లాడుతున్నావు అన్న. నేను ఒక మాట అడుగుతా. నీ వైఫే ఉందన్న, మీ వైఫ్ ఉంది, నీ వైఫ్ వేరేతో నా క్రమ సంబంధం పెట్టుకుంది, ఓకేనా? నీకు ఎట్లుంటుంది? బాధ ఉంటుంది. మరి ఆయన కూడా అంతే బాధ అనిపిస్తుంది కదా. ఆయన కూడా అంతే బాధ అనిపిస్తుంది కదా. ఫేస్ కూడా ఫోన్ లో మాట్లాడుతున్నావు తెలుసా? ఆయన బాధ వరకు తెలుసు. మళ్ళా
మాకు తెలుసు. సరే మళ్ళీ తప్పు చేయను, మళ్ళీ నెక్స్ట్ సార్ నేను చేయను, ఇక్కడ రాను కూడా. నేను ఎక్కడ కనిపించినా మీరు సరే అన్న, ఇప్పుడు నువ్వు వీడి బయట పడ్డది కాబట్టి నువ్వు భయపడుకుంటా మాట్లాడుతున్నావు, తప్పు తెలుసుకున్నాను అంటున్నావు. దాని తర్వాత మళ్ళీ గ్యారెంటీ ఏంది? లేదండి, మీరు చూడండి. ఇప్పుడు మీరు ఇప్పుడు కెమెరా పెట్టారు కదా ఇక్కడ, అలాగా మీరు కనిపెట్టండి. మీరు ఎక్కడ నేను కనిపిస్తే నువ్వు ఉన్నంత నీకు నీ గుద్ద కింద కెమెరా పెట్టుకొని తిరగాలి మేమంటే. కాదు, ఎక్కడైనా కనిపిస్తే సపోజ్ నువ్వు ఎక్కడైనా కనిపిస్తే నీ గుద్దల కెమెరా పెట్టాలి. చేయరు. ఇప్పుడు గడ్డి తిన్నాను తెలిసిపోయింది కదా, ఈసరికి నేను తప్పు చేశాను, నా తప్పు నాకు తెలిసింది. నెక్స్ట్ సార్ నేను చేయను. నెక్స్ట్ సార్ నువ్వు చేయవు కాదు. నేను నీకు ఇట్లా చెప్తే నేను నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా కాదు. ఒకసారి నీ పిల్లలకి చెప్తాము, తర్వాత వదిలేస్తాను. నా లైఫ్ బాగుంది, నా పిల్లలు, నా ఆయన లైఫ్ ఏం కావాలి మరి? అందుకే కదా ఇక్కడ నుంచి పోతాం కదా. మళ్ళీ పిల్లలు లేరు ఇంకా. అందుకే అంటున్నాను, ఎవరు ఈసరికి నేను రాను, ఇక్కడ రాను. నీకు నాకు సంబంధం లేకుండా నువ్వు నీ బతుకు నువ్వు బతుకు మీ ఆయనకు, సరేనా? మళ్ళీ ఎప్పుడు నేను చేయను ప్లీజ్. నాకు సరే సరే ఆగు, నువ్వు ఆగు, నీతో పని ఉంది, చాలా పని ఉంది నీతో. టెన్షన్ తీసుకుని నీతో చాలా పని ఉంది. ఏమంటావు అమ్మా? ఆయనతో ఉంటావా ఇంకా? ఉన్నట్టు మాకు తెలిస్తే అప్పుడు ఈమెకి ఆల్రెడీ చెప్పిండంట ఆయనే, పని చేసుకోకు అవసరం లేదు అంటే, ఈమె లేదు నాతో ఇంట్లో ఉండడం అయితే లేదు, నేను పని చేస్తా అని చెప్పేసి అని అంటుందండి. అయితే ఆయన ఏమన్నాడంటే నాకు, ఈరోజు ఆమెది వీక్ ఆఫ్, నాకు ఆయన చెప్పిండు కాల్లో, ఈరోజు వీక్ ఆఫ్ తమ్ముడు, ఈరోజు బో దొరుకుతుంది నీకు, పక్కా దొరుకుతారా అని అన్నాడు మనోడు. అందుకని నేను ఈరోజు వచ్చిన. ఇద్దరు మంచిగా వీక్ ఆఫ్ పెట్టుకున్నారు, మంచిగా కానిస్తున్నారు, వీక్ ఆఫ్ పెట్టుకొని మంచిగా ప్లాన్ చేసుకొని ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది అనుకున్నా. ఏమంటావు అమ్మా? నేను సీదా మీ ఆయన కావాలా ఈయన కావాలా? ఇప్పుడు చెప్పు, ఇద్దరు కావాలన్నా ఇంతకుముందు, ఇప్పుడు చెప్పు ఎవరు కావాలి నీకు? ఆయన కావాలి, మీ ఆయనే కావాలి. ఇప్పుడు ఈయన ఏం చేస్తాం మరి? ఇప్పుడు నీ ఆయనతో ఏం మాట్లాడతావు? వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోని పోయి డివోర్స్ ఇచ్చి పడేస్తే అయిపోతుంది ఈమెకి. ఏంది ఏమంటావు చెప్పు, చెప్పమ్మా ఏమంటావు చెప్పు. సరే తమ్ముడు, ఇదన్నీ మా ఆయనకి చెప్పకండి. మా ఆయన గుండె పగిలి చచ్చిపోతాడు. ఇప్పుడు గుర్తుకొస్తుంది ఈమెకి ఆయనే అని చెప్పేసి, గుండె పగిలి వస్తాడు అని చెప్పేసి. సరే ఎక్కడిదెక్కడ మర్చిపోండి. ఎందుకు మర్చిపోవాలమ్మా మేము? ఎందుకు మర్చిపోవాలి? మళ్ళా ఎప్పుడు తప్పు చేయను. సరే ఇప్పుడు ఏంటంటే భయ, నువ్వు ఆయనతో పని ఉంది, నువ్వు ఈ రోజు నుంచి పనికి పోతలేవు, సరే పని మానేసి. నీకు ఎన్ని రోజులు పని చేసినావు? ఎన్ని రోజులు? 15 రోజులా? ఈరోజు డేట్ ఎంత? 9 తారీఖు. 9 రోజులు. ఎప్పుడు పడుతుంది నీకు జీతం? ఎప్పుడు పడుతుంది? 1వ తారీఖు. ఎంత వస్తుంది నీకు జీతం? 10,000. నీకు ఎంత వస్తుంది జీతం? 15,000 నీకు వస్తుంది. నువ్వు చేసుకుంటే చేసుకో, డ్యూటీ సంబంధం లేదు. నువ్వు ఇంకోసారి ఏ ఆడిన దగ్గర పోయినావు అనుకో, నీకు ఉంది బిడ్డ, మీరు డ్యూటీ మానేయాలి. నీకు 1వ తారీఖు నీకు జీతం వస్తుంది. ఇప్పుడు 9 రోజులు, 9 తారీఖు నీకు జీతం, 9 రోజుల జీతం నీకు ఇప్పిస్తాను నేను. 9 రోజుల జీతం నీకు ఇప్పిస్తాను. నువ్వు పని బంద్ చేసేయాలి, నువ్వు ఇంట్లోనే ఉండాలి, అర్థమవుతుందా? బయటికి వెళ్ళి మళ్ళీ తమాషాలు చేసుకుంటా మళ్ళీ ఇట్లాంటి కథలు పడ్డావు అనుకో, నువ్వు నీ ఇల్లు ఇక్కడే, మేము మీ ఆయనతో మేము మాట్లాడతాం, నీకు కాపలా మేము పెడతాం. వారంకి ఒకసారి 2 సార్లు మా ఊళ్ళు వచ్చి చూసిపోతూ ఉంటారు. నువ్వు ఎక్కడ పోతున్నా మా ఊళ్ళు ఫాలో అవుతుంటారు. మాకు మళ్ళీ తెలిసింది అనుకో ఈ విధంగా జరుగుతుందని, ఇంకా నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం. ఇంకా మేము ఇంకా ఏం చెప్పలేము. ఇంకా మా ఆయనకి చెప్పకండి. మీ ఆయనకి చెప్పదు. సరే చెప్పం, మీ ఆయనకి చెప్పండి. సరే మీ ఆయనకి చెప్పు. ఉన్నాడు అన్న, నీతో పని ఉంది, నీతో మస్తు పని ఉంది. షర్ట్ వేసుకో, ప్యాంట్ వేసుకో. ఏదైనా ప్యాంట్ వేసుకో, ప్యాంట్ వేసుకోదా, నిన్నే వేసుకో, ఇక్కడే వేసుకో ప్యాంట్. ఉందా లోపలేమన్నా? ఇట్లా చాలా అవుతున్నాయి తమాషాలు. చూస్తున్నాగానే కూడా సెట్ పెట్టినావా? కాదమ్మా, మా ఊళ్ళు ఎంత సున్నితంగా ఉంటారో తెలుసా, వాళ్ళ మనసు ఎట్లుంటుందో తెలుసా? ఇది ఇట్లాంటి చిన్న విషయాలు తెలియనంటే గుండె వాళ్ళకి వస్తారు. అక్కడ ఏమవుతున్నారో నీకు తెలుసా? ఆయన మాతో ఎట్లా ఏడ్చుకుంటా మాట్లాడుతుంది తెలుసా? నీకు తెలుసా ఏమన్నా? అట్లా చేయవచ్చా నువ్వు? తీసుకో, షర్ట్ వేసుకో.
ఇక్కడ నుంచి అయినా జర బుద్ధి తెచ్చుకోజరా. మారమ్మా ఇక్కడ నుంచి వెళ్ళన్నా అర్థమవుతుందా? ఆ. మళ్ళీ ఇట్లా చేస్తున్నావు అని తెలవాలి. ఇక నీకు ఉంది కానీ ಸ್ವಲ್ಪ పోవా ఆగు, ఈయనతో పని ఉంది, మనం ఈయన తీసుకొని వాళ్ళు. ఇంకా అద్దాలు ఇటు అద్దాలి. మస్తు చక్కగా మస్తున్నాయి దగ్గర. ఏమో అనుకున్నా. హీరో కనబడుతున్నావు. పెట్టుకో అద్దాలు పెట్టుకో. నాడు నాడు. ఇంక మనం చెప్పాలా, మనం మాట్లాడాలా ఆమెతో? ఏం మాట్లాడతావు? ఇంకా ఇంకేం మాట్లాడతావు? నాడు నాడు. ఏం మాట్లాడవు? మనం మాట్లాడాలా ఆయనతో? నేను మాట్లాడను. ఇంకోసారి ఇట్లాంటి కథలు పడ్డారు అనుకో, సరే తమ్ముడు. ఇద్దరిని జైలు లేపిస్తా. ఆ. నా కెమెరా